టెక్స్టైల్ పార్కులో మన పిల్లలకి మా మహిళా సోదరులకు ఉపాధి దొరకాలి. దానికి తోడు ఈరోజు 100 గజాలు 50 గజాలకు సంబంధించి పరిష్కారం కానీ అంశాన్ని పరిష్కారం చేయాలని వారు పట్టుబట్టడం ఈరోజు మనం తీస్తా ఉన్న ఈ డ్రాలో ప్లాట్ల నెంబర్లు నిర్ణయం చేయడం జరుగుతుంది. పారదర్శకంగా మీ చేతుల మీదుగానే మేము కేవలం వీక్షకులుగా ఉంటాం. మీ చేతుల మీదుగానే మీ పరంగానే డ్రా తీయటం జరుగుతుంది కలెక్టర్ గారి పర్యవేక్షణలో. ఈరోజు మేము మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మరి గౌరవ శాసన సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు సోదరిమణి కావ్య గారు కోరటం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలి, అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలి. భూమి కోల్పోయిన వారికంటే ముఖ్యమంత్రి గారికి దాని సమ్మతి తెలిపి అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామన్నారు. కానీ ఒక సాంకేతికపరమైన ఇబ్బంది వచ్చింది. 74 గజాలు ఉంటేనే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి అని విధానపరమైన నిర్ణయం ఉంది. దాన్ని ఏ విధంగా అధిగమించాలని మరి మీ సమీక్షా సమావేశంలో ప్రకాష్ రెడ్డి గారు గట్టిగా పట్టుబట్టిండ్రు. 50 గజాలున్న వారికి ఇంద్రమ్మ ఇల్లు రాదు, ఈ విధంగానైతే ఇబ్బంది జరుగుతుంది. మీరు దీని గురించి ఆలోచన చేయాలంటే మేము వెనువెంటనే కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు స్పెసిఫికేషన్ పరంగా ఎన్ని గజాలు అవసరం ఉంటాయో రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగానే